బాన్స్వాడలోని ఎంసీహెచ్ హాస్పిటల్లో ఒక పేషెంట్ రక్త పరీక్ష విషయంలో డాక్టర్ నిర్లక్ష్యం వహించడం కారణంగా ప్రశ్నించిన పేషెంట్పై కోపానికి గురైన డాక్టర్ పేషెంట్ పట్ల దురుసుగా ప్రవర్తించాలనే విషయంలో పేషెంట్ బంధువులు సూపరింటెండెంట్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఉండని ఇప్పుడు గొంతులో ప్రాబ్లం ఉంటే అవి కూడా ఉంటాయమ్మా, నీకు తెలియదు కదా. చేసుకుంటా అన్నావు కదా, చేసుకొని రాబో. అయ్యా నువ్వు పో, నీకు అలాంటి డిశ్చార్జ్ రాసినా కదా, డిశ్చార్జ్ రాసినా కదా, డిశ్చార్జ్ రాసినా కదా. చూసి మాట్లాడాలని చెప్పి మాట్లాడుతుంది కదమ్మా. నేను మా సిస్టర్కి అడుగుతున్నా అంటే నాదే కదా సార్ మీరు చూసి మాట్లాడేది, ఆమెకి ఎట్లా అడుగుతారని నేను అది ఇష్టం వచ్చినట్టు నీకే కాదు ఓవరాక్షన్ చేయకు జరగదు అది అని చెప్పేసి మాట్లాడుతుంది. నాకు ఇచ్చిన రిసిప్ట్ కూడా చూపించుకుంటాను. సరితపై డ్యూటీ అక్కడున్న వార్డ్ చేసిన డాక్టర్ దురుసుగా ప్రవర్తించి పేషెంట్ అటెండెన్స్ని కూడా అమానుషంగా ప్రవర్తించి ఇష్టం నుంచి మాట్లాడి కేస్ షీట్ చింపేసినట్టు కంప్లైంట్ వచ్చింది. ఇప్పుడే తీసుకొని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఇలాంటి ప్రవర్తన డాక్టర్స్ ఎవరైనా స్టాఫ్ అయినా వాళ్ళని స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. పై ఆఫీసర్ కలెక్టర్ గారు చెప్పి చర్య ఇమ్మీడియట్గా తీసేసుకుంటారు. ఇలాంటి పునరావృతం కాకుండా చాలా జాగ్రత్త పడుతుంది. పేషెంట్కు ట్రీట్మెంట్ ఆ డాక్టర్ దగ్గర వేరే డాక్టర్తో మనకు తక్కువ అయ్యేటట్టు ట్రీట్మెంట్ ఇస్తాము. అలా ఇలాంటి చర్యలు మేము ఉపేక్షించాము. ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ డాక్టర్ పైన చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి ప్లస్ మన టీసీహెచ్ఎస్ గారికి ఇప్పుడే ఈరోజే ట్యాక్స్ పంపిస్తుంది చర్య తీసుకుని వాళ్ళ న్యూసెన్స్ గొడవలు కానీ పేషెంట్ చెప్పడం చాలా తప్పు. అది హాస్పిటల్ ప్రాపర్టీ, అది హాస్పిటల్ డాక్యుమెంట్ ఏదైనా ఉండాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే నా దగ్గర వచ్చి మాట్లాడాలి. కానీ పేషెంట్స్పై దురుసుగా ప్రవర్తించి కేసు చెప్పడం అది పెద్ద చాలా